మొత్తానికి పెళ్లి కొప్పుకున్నాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. కిషోరా బాస్, మనం అనుకున్నట్టే అంతా సవ్యంగా జరుగుతుంది. అన్ని సవ్యంగా జరుగుతున్నాయి బాస్. ఆకాశం ఒక్కటే బ్లూగా ఉంది. వాడు సమయానికి వస్తాడా? ఆన్ టైం. అక్కడ స్తంభం ఉందా? చిన్నవి 4 ఉన్నాయి బాస్. బాసికం బుగ్గమే చుక్క చాలా బాగున్నాయి బాస్. నువ్వే కట్టుకో. ఓం శ్రీ మహాగణపతియే నమః. అయ్యా కళ్ళజోడు తీయండి. అది మన సాంప్రదాయం కాదు బాబు. ఓం భో ఓం భువ. నేను చెప్పే మంత్రాలు చెప్పు బాబు. మంత్రాలా? సరే ఏదో చెప్పు అంటలే. ఏమండి ఎక్కడున్నారు మీరు? ఏంటే ఇట్రా. సరే మీరు భోజనం చూడండి. ఏంటి పనిలో నన్ను చెప్పు. ఏంటి నాన్నా? రండి. అన్నయ్య చూసారా? పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా? ఎంత అందంగా ఉన్నాడో కదా అన్నయ్య. వాడికేంటే పుట్టుకతోనే అందగాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో. అరే వాడి ఫేస్బుక్ ప్రొఫైల్ మనమే మెయింటైన్ చేస్తున్నాం కదా. పెళ్లి రోజు ఫోటో దిగిపోతే ఎలా? నాన్న కొంచెం లేచి నిలబడి నాన్న. నుంచోరా అన్నయ్య. నుంచోనయ్య. చూడన్నయ్య హీరోలాగా హీరోలాగా నవ్వుతోరా. చాలా బాగుంది. ఇది బాగుంది. ఇది ఫేస్బుక్ లో పెట్టే. ఫైనలీ గెట్టింగ్ మ్యారీడ్ టుడే. ఎంత ముద్దుగా ఉన్నాడో వీడు. వీడివన్నీ వాళ్ళ నాన్న పోలికలే. బట్ ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ యూ. వీ హ్యాడ్ సచ్ అ గ్రేట్ నైట్. రిమెంబర్. ఎప్పుడు పెళ్లి చేసుకోనన్నా మోసం చేసావు శామ్. అదేంటి పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పుంటే మనం చేసుకునే వాళ్ళం కదా. వాట్? ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ యూ. నో, వీ హ్యాడ్ సచ్ అ వైల్డ్. యు నో ఐ లవ్ యూ. యూ సెడ్ యూ వుడ్ నెవర్ మ్యారీ. వాట్? ఇంత లేట్ చేసామంటే తరుతుడా 5 నిమిషాలు ఉంటే కొంపలు మునిగేవి లోపల. సారీ సార్, లూజ్ మోషన్స్. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. హెచ్ఐ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ చేయాల్సింది ఇక్కడ కాదురా, లోపల. బ్రైట్ గా చెయ్యి, బ్రైట్ గా. భయపడి బాబు, రెడీ బాబు, యాక్షన్. గట్టిగా గట్టిగా చెయ్యి. ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది. అయ్యో ఎవరండి? ఎవరు కావాలి? బ్రైట్ గా చెయ్యి, బ్రైట్ గా. ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది. సాంబశివరావు గారా? నేనే సాంబశివరావు. ఆయన మా బాసే. ఆయన పిల్లే జరుగుతుంది ఇక్కడ. సార్ మీకేదో అర్జెంట్ గా కొరియర్ వచ్చిందంట. నువ్వు వెళ్ళిపో. మరి ఈ టైంలో వచ్చిందంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది. తీసురా. మరి ఎవరు పంపించారో ఏమో ఒకసారి చూస్తే కదా తెలిసేది. సార్ ఎవరు సార్? అవంతిక. పెళ్లికి ముందు ప్రేమలేఖ. వాట్ ఏ రొమాంటిక్ థాట్ సార్. సార్ ఒకసారి అందరికి చదివి వినిపిస్తారా? ప్రేమలేఖ కదా, అందరూ వినండి. మీ అమోర్ ఏమైనా లవ్. నేను నిన్ను నేను ఈ పెళ్లి చేసుకోలేనా? నిన్ను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి దారుణంగా ఇన్సల్ట్ చేయాలనుకున్నా. అంటే నవ్వినా సార్? నవ్వే. ఎలా ఉంది ఈ ఫీలింగ్? ఎలా ఉంటుంది సార్? నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావని ఆశిస్తూ. అయ్యో అవంతిక మేడం. అయ్యో స్తంభం సార్, స్తంభం అటు పక్కుంది. అయ్యో ఆ సార్ ఇప్పుడు ఎవరు? అందరికీ తెలిసిపోయింది. అయ్యో ఇంకా కన్యగానే మిగిలిపోవాలా? కన్యగానే పరోపరించిపోవాలా? అయ్యో అవంతిక
నిన్ను ప్రేమించడం తప్ప నేను వేరే తప్పు ఏమీ చేయలేదు. ఇంకా జీవితంలో నేను ఎవరిని ప్రేమించలేరు. ఇంకెవరిని నమ్మలేరు. నేను పెళ్లి చేసుకోను అంటే చేసుకోమన్నారు. బయటికి చేయండి. ఇప్పుడు ఏం జరిగింది? ఎంత ఘోరం జరిగింది, ఎంత అవమానం జరిగింది. ఏటగాడి ఎర్రిపప్పు అయితే పిట్ట పిల్లి మొగలేసిందంట. నాకెక్కడో కొడుతుంది చిన్న. ఇంత దుర్భరమైన శోభ అనుభవించడానిక నువ్వు నా హృదయంలో మై బాస్ హృదయంలో ప్రేమ పుట్టించావు అవంతిక. అయ్యో ఈ మండపం ఎందుకు? ఈ పళ్ళెందుకు, ఈ పూలెందుకు, ఈ ఎంత పని చేసావురా? ఎంత పని చేసావురా? ఎదవా. కొట్టకేం చేస్తారా? నీ వెధవేషాలన్నీ చూసావురా? ఎంత పని చేసావురా వెధవా? అవంతికని మోసం చేస్తావా? సిగ్గులేదు. నేను మోసం చేయబడింది. అంతా చూసావురా? అవును, నన్ను కొడతారు. ఫేస్బుక్ లో మొత్తం చూసావురా? చూసావు మొత్తం. మేడం ప్లీజ్ నా బాస్ కొట్టద్దు. మరి ఇంకేం చేయమంటావు? ప్లీజ్ గో హెడ్ మ్యామ్. లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీ అసిస్టెన్స్. అన్యాయం రా. ఎంత పని చేసావురా? Is she going to be fine? Não se preocupe, ela vai ficar bem. ఏమన్నారే? పవర్ఫుల్ షాక్ వల్ల ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిందంట. కానీ టోటల్ కోమా కాదు, సైకోసోమాటిక్ అంటున్నారు. స్టేబుల్ గానే ఉంది కానీ సీరియస్ అని కూడా అంటున్నారు. అయ్యో, లోపలికి వెళ్ళి చూద్దామా? రండి అదండి. అమ్మా, అమ్మా, అవంతిక, అవంతిక, అవంతిక. నీ వల్లే జరిగింది. అమ్మకి ఏదైనా జరగక ముందే వెళ్ళి అవంతికని తీసుకున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి కాళ్ళు పట్టుకుంటావో, బతిమాలతావో, క్షమించమని అడుగుతావో, ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు వెళ్ళి అవంతికని తీసుకున్నా, అమ్మని బతికించు. లేకపోతే నీ ముఖం మాకు చూపించుకు. కలవాలన్నా? మన పెళ్లి ఎలా జరిగింది? అమ్మ హాస్పిటల్లో ఉంది. అయ్యో, ఇష్యూ ఓకే? నాకు నీ సహాయం కావాలి. చెప్పు, ఏం చేయాలి? అదే పదే పదే నీ పేరే కలవరిస్తుంది. కొత్త ప్రణాళిక వేశాను, కొత్త ఒప్పందం కూడా తయారు చేశాను. మీ అమ్మ కోమాలో ఉంటే కొత్త కాంట్రాక్ట్ ఏంటి? యు నో వాట్ నా? కోమా అంటే కోమా కాదు, సైకోసోమాటిక్. అమ్మ కోసమే కదా ఈ కొత్త ఒప్పందం. నా వల్ల కాదు. అవంతిక, అవంతిక ఆగు, నా మాట విను. మధ్యలో ఈ పంచోటి అరే రెట్టిప్పిస్తాను. నీ సమస్య ఏంటి? అదే నిజంగా నాతో ప్రేమలో పడిపోతాను భయమా? ఆ భయం నీకుండాలి, నాకు కాదు. ఈ వయసులో లవ్ ఫెయిల్యూర్లు తట్టుకోలేవు. అబ్బో, నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చరు.